నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొన్నిసార్లు బయటకు ఏవీ కనిపించవు, ఎవరి పక్షం అన్నది కనిపించదు. కులాలు మతాలు ఆధారంగా ఎవరు ఎటువైపు ఉంటారో మనకు చరిత్ర చెప్తూనే ఉంటుంది. ముస్లిం దేశమైన కారణంగా నాడు ఇండియా నుంచి ఎన్నో విధాలుగా మేళ్లు పొందిన టర్కీ చివరకు పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ వంతొచ్చింది. అమెరికా నుంచి బిచ్చమెత్తుకొని బతికే పాకిస్తాన్ ఇప్పుడు తాము ఇరాన్ను ఇజ్రాయెల్ బారి నుంచి కాపాడతానంటోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే తక్షణం పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తోందని హెచ్చరించిందట. ఈ విషయాన్ని ఎవరో చెప్తే లైట్ తీసుకోవాలి, కానీ సాక్షాత్తు ఇరాన్ అగ్రనాయకుడిగా చలామణి అవుతున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రజాయ్ అన్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ తెగించి కొట్లాడితే అప్పుడు ఇరాన్ను కాపాడే పెద్దన్న పాత్రను పాకిస్తాన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దెబ్బకు ధనిక సంపన్న దేశాలు కకావికలమైతే పాకిస్తాన్ అణ్వాయుధాలతో ఇరాన్ను కాపాడుతానంటూ చేస్తున్న ప్రకటనను నిపుణులు సిల్లి అంశంగా కొట్టిపారేస్తున్నారు. తమపై అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అణ్వాయుధ దాడి చేస్తుందని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్ ఇజ్రాయెళ్లపై క్షిపణుల దాడి జరుగుతుండగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ఉన్నతాధికారి మొహసేన్ రెజా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై అణు దాడి చేస్తుందని దాన్ని ఉన్నత దళాలకు చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెళ్లపై క్షిపణుల దాడి జరుగుతుండగా ఇరాన్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మొహసేన్ రెజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రెండు దేశాల్లో సుమారు 248 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 230, ఇజ్రాయెల్ నుంచి 18 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఇరాన్ పై అణుబాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్ పై అణుబాంబుతో దాడి చేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు. ICAN ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ప్రకారం ప్రస్తుతం అణ్వాయుధాలను కలిగి ఉన్న 9 దేశాలలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్ తమ వెనక నిలబడతానని ముస్లిం దేశాల సాక్షిగా పేర్కొందని ఇరాన్ అంటోంది. 2024 ప్రారంభంలో ఇరు దేశాల మధ్య క్షిపణి ఎక్స్చేంజ్ కార్యక్రమం జరిగింది. అయితే ఇరాన్ వద్ద ఇంకా ప్రపంచానికి తెలియని ఎన్నో ఆయుధాలున్నాయన్నారు. ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలను ఉపయోగించడంపై పాకిస్తాన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇజ్రాయెల్ పై పోరాటంలో అరబ్ దేశాలకు ఇరాన్ కు మద్దతిచ్చింది. ఇరాన్ కు వ్యతిరేకంగా సైనిక పరంగా పాల్గొనడానికి అమెరికా నిరాకరిస్తోంది. పశ్చిమాసియాలో పోరాడుతున్న రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము రష్యా, చైనాతో సంప్రదిస్తున్నామన్నారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇరాన్కు ట్రంప్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తిగా రంగంలోకి దిగుతాయని, అప్పుడు ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ సృష్టించే సంఘర్షణల గురించి పాశ్చాత్య ప్రపంచం ఆందోళన చెందుతోందన్నాడు. ఇది మొత్తం ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న దేశాలను కూడా దెబ్బతీస్తోంది అన్నాడు. ఇజ్రాయెల్ మోసపూరిత దేశమని దుయ్యబట్టారు. వినాశకరమైన పరిణామాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందన్నాడు. ట్రంప్ ప్రపంచ శాంతికి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపినా రష్యా, చైనా ఇంకా ఎటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ